చార్లీ కర్క్ చిన్న వయసులోనే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని కొరకు నిల్చున్నాడు. ధైర్యంగా బోధిస్తే వారికి నచ్చదు. ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడతాం ఎందుకంటే లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టి. ఇంత డైరెక్ట్గా మాట్లాడతాడు ఆ చార్లీ కర్క్. నిజాన్ని నిజంగా మాట్లాడే వ్యక్తి అంట చార్లీ కర్క్. ఆయన 30 సంవత్సరాల వయసులోనే ఏం చేశాడు? అక్కడున్న యవనస్తులను మార్చడం మొదలుపెట్టాడు. 30 సంవత్సరాల వయసులోనే ఎంతో మందిని దేవుని కొరకు వైపు తిప్పడం మొదలుపెట్టాడు. చిన్న వయసు ఉన్నా కూడా అక్కడున్న పాలిటీషియన్స్ చేయలేని పని, ఎంతో మంది చేయలేని పని చార్లీ కర్క్ చేయడం మొదలుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ USA అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎంతో మందికి దేవుని యొక్క వెలుగును చూపెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఒక పరిస్థితి వచ్చింది, గాయపరిచే పరిస్థితులు వచ్చాయి. సాతాను అనుకుంటుంది వీళ్ళు కూడా అందర్రాంటి రాళ్ళే, ఏదైనా ఒత్తిడి వేస్తే విరిగిపోతారు అనుకుంటుంది. క్రీస్తుని కూడా అలాగే అనుకుంది. సాధారణమైన మనిషే, ఒక్కసారి సిలువకు ఎక్కిస్తే ఈయన కథ ఇక్కడికో అయిపోతుంది అనుకుంది. కానీ దానికి తెలీదు అది శరీరం మాత్రమే కాదు, అది ఒక విత్తనము నేలలో పడి మరణించినప్పుడు ఆ విత్తనము నుంచి గొప్ప పంట రాబోతుంది. హల్లెలూయా. క్రీస్తు సిలువ మీద ఆయన కార్యము ముగించబడ్డాడు అనుకున్నారు. కానీ ఏమైంది? అనేకులు లేవనెత్తబడ్డారంట. చార్లీ కర్క్ చనిపోయినప్పుడు కూడా ఆయన గొంతు మౌనం అయిపోయింది. ఇంకా ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు అన్నప్పుడు వేల కొలదిగా స్టేడియంస్కి రావడం మొదలు పెట్టారంట. ఇంతకు ముందు లేని వారందరూ కూడా సంఘాల వైపు వెళ్తున్నారంట. దేవుని యొక్క స్వరము ఈ భూమిపై మూగబోదు. సత్యము ఎప్పుడు అణిచివేయబడదు. గాయపరచబడ్డారు. ఆ మరణ వార్త విన్నప్పుడు గాయపరచబడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే ఏమైందంట? తిరిగి లేచారంట. సంఘాలన్నీ తిరిగి లేచాయి. US స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే ఆయన చనిపోయిన తర్వాత సంఘాలన్నీ కూడా 30% అటెండెన్స్ పెరిగిందంట. ఎప్పుడూ లేని విధంగా సంఘాలకి లైన్ కట్టి క్యూ కట్టి మనుషులు వస్తున్నారంట. సంఘములో ఉండనన్న వారు కూడా ఈరోజు సంఘంలోకి వస్తున్నారు. కొంతమంది సాక్ష్యం ఇచ్చారు, ఎన్నడూ కూడా నేను బైబిల్ తెరిచి వాక్యం చదవలేదు, కానీ చార్లీ కర్క్ మరణించిన తర్వాత మొట్టమొదటిసారి వాక్యాన్ని చదువుతున్నాను అని. హల్లెలూయా. ఆయన గొంతు మూగపోలేదు. అమెరికాలోనే మాత్రం కాదు, ఆస్ట్రేలియాలో, UKలో అనేకమైన దేశాల్లో ఈరోజు ఆయన ఏదైతే మొదలు పెట్టాడో ఇంకా గొప్పగా కొనసాగబోతుందని సంఘము నిలిచుందంట. దుఃఖించారా? దుఃఖించారు, ఏడ్చారు, అనేకులు ఏడ్చారు. మేము ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని చూడలేదు, కానీ ఎంతో బాధగా ఉంది, ఎంతో ఏడుపు వస్తుంది అన్నారు. ఏడవడం అయిపోయింది. ఈరోజు ఏమైంది? నిల్చునే సమయం వచ్చిందంట.